ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరీ ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి, వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 1, 2, 3వ తేదీల్లో వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, అలాగే ఈ 3 రోజుల దినఫలాల శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ సిద్ధాంతి సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి 9005562440. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్య ఉద్యోగ సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, అలానే చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా, మీకు పర్సనల్గా కేవలం ఫోన్ కాల్ ఆన్లైన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి మీరు నమ్మకంతో కాంటాక్ట్ అయినట్టు అయితే ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి. ప్రకారం వీరికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది, ఎటువంటి వార్త మీరు వినబోతున్నారు, రిసీవ్ చేసుకోబోతున్నారు, అది మీకు గుడ్ న్యూసా లేదా బ్యాడ్ న్యూసా, అలాగే ఈ 3 రోజుల్లో దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలత, ఎటువంటి ప్రతికూలత ఫలితాలు కన్యా రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి, ప్రతికూలతలని అనుకూలతలుగా మార్చుకోవడానికి వీరు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుంది, ఇలాంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మీరు గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్గా వస్తుంది. ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామన్న విషయం మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక వీడియోలోకి వెళ్తే, అంటే వివరాల్లోకి వెళ్తే, మనం కన్యా రాశి గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యా రాశికి చెందిన వారే ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన కూడా వీరు చేస్తారు. అలాగే ఇక కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయొచ్చు. పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం అనేది ఈ యొక్క కన్యా రాశి వ్యక్తిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే చురుకు స్వభావం కారణంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అయితే ముఖ్యమైన విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం డిసెంబర్ 1, 2, 3వ తేదీలో వీరి యొక్క దినఫలాల ప్రకారం మీ యొక్క బంధువుల్లో ఒకరి నుండి మీరు ఫోన్ రిసీవ్ చేసుకోబోతున్నారు. ఆ ఫోన్ కాల్ వల్ల మీ కుటుంబ సభ్యుల్లో మీకున్నటువంటి విభేదాలు మీరు దూరం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలంగా వారితో విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నారు. అటువంటి వారు మీకు దగ్గర అవుతారు. ఒక ఫోన్ కాల్ చేస్తారు. ఆ ఫోన్ కాల్ చేయడం ద్వారా మీకు దగ్గర అవుతారు. మీరు రియలైజ్ అవుతారు. మీ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకుని, వారిని అర్థం చేసుకుని మీ యొక్క బంధువులను కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఊహించని సంఘటన ఈ 3 రోజుల్లో ఒక ఫోన్ కాల్ ద్వారా జరగబోతోంది. అలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన అంశాలు కన్యా రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి. అయితే ఈ 3 రోజుల్లో దినఫలాల ప్రకారం చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతోంది. కెరీర్కు సంబంధించింది, మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది, వ్యాపార జీవితానికి సంబంధించింది ఏదో ఒక అవకాశం అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అయితే ఈ 3 రోజుల దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఒకరితో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారు. అయితే ఈ 3 రోజుల్లో వారికి ఒక ఫోన్ కాల్ నేరుగా మీ ఇంటికి రావడం జరుగుతుంది. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యానికి మిమ్మల్ని ఆహ్వానించే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ విధంగా మీరు బంధాలకి, అనుబంధాలకు శుభవార్త అయితే అందుకుని, అంటే ఆహ్వానాన్ని అందిపుచ్చుకుంటారు. అయితే అలాగే మీ యొక్క కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, చాలా రోజులుగా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకైతే ఒక అవకాశం రాబోతోంది. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల కారణంగా మీరు అనవసరమైన గొడవల్లో తలదూర్చి ఇబ్బందుల పాలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీకు చాలా అవసరం.
జాగ్రత్తగా ఉండడం అనేది. ముఖ్యంగా బయటికి వెళ్ళే వ్యక్తులు, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు కావచ్చు, లేదంటే వెహికల్ డ్రైవ్ చేస్తున్న వారు, వీరి కార్యాలయానికి సంబంధించి లేదా వ్యాపార సముదాయానికి సంబంధించి ఏదైనా పనుల నిమిత్తం వెళ్తున్న వ్యక్తులు కావచ్చు. పోలీసులతో వాగ్వాదానికి దీని పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అవి చాలా అవసరం. మీరు పోలీసులతో వాగ్వాదానికి దిగకుండా ఏ సమస్య ఎదురైనా సరే దాన్ని చాకచక్యంగా పరిష్కరించుకోండి. అప్పుడే మీకు ఎదురైన ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు. నిర్మానుష్య ప్రదేశంలో ఎవరైనా అపరిచిత వ్యక్తులని మిమ్మల్ని లిఫ్ట్ అడిగినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. చాలా ఉత్తమం. అలాగే ఏదైనా సరే ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళినా వారికి ఒక కుటుంబంతో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త అతిథిగా త్వరలో ఒక మంచి బంధంగా మారే అవకాశం కూడా గోచరిస్తున్నాయి. అలాగే ఈ 3 రోజుల దినఫలాల ప్రకారం ఎవరైతే మీ యొక్క కన్య రాశి వ్యక్తులు చాలా కాలంగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి రాజకీయ రంగంలో ముందుకు సాగాలని, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలని ఎవరైతే భావిస్తున్నారో వారికి ఒక చక్కటి అవకాశం. అవును, ఈ అవకాశం ద్వారా మీరు రాజకీయ రంగంలో అతి త్వరలో ఎదిగే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి అంటే కన్య రాశి వ్యక్తులు వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకోవాలి. అయితే ఈ 3 రోజుల దినఫలాల ప్రకారం గ్రహాలు అనేది కనుక చూసుకుంటే గ్రహణీయులు ఒక కూటమిలాగా ఏర్పడబోతోంది. అవును, కూటమి జరగబోతోంది. అంతేకాకుండా ఉన్నటువంటి విభేదాలన్నీ పరిష్కరించుకోబోతున్నాయి. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలను సత్సంబంధమైన బంధాలని ఏర్పరచుకోబోతున్నారు. అంతేకాకుండా ఈ 3 రోజుల దినఫలాల ప్రకారం మీ యొక్క కన్య రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే కనుక ఈరోజు చాలా వరకు సిలబస్ని మీరు కంప్లీట్ చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈ 3 రోజుల దినఫలాల ప్రకారం మీకు మంచి జరుగుతుంది. అంతేకాకుండా ఒక ఫోన్ కాల్ వల్ల మీకు ఆ వార్త అనేది రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే కన్య రాశి వారు ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది కనుక మనం గమనిస్తే వీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విషయంలో అని అంటే వీరు ఎలాంటి వాగ్వాదానికి, అది కూడా అనవసరమైన వాగ్వాదానికి తెరలేపకూడదు. అంతేకాకుండా ఎవరైనా గొడవ పడుతున్నా మీరు ఈ విషయంలో ఎలాంటి చర్య తీసుకోకూడదు, ఎలాంటి జోక్యం అనేది చేసుకోకూడదు. మీరు అన్ని రకాలుగా జాగ్రత్త పడాలి. కాబట్టి మీకు అంతా మంచి జరగాలి అని అనుకుంటే మీరు ఏదైతే ఫీల్డ్లో ఉన్నారో, లేదంటే మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నా ఆ ఫీల్డ్లో అక్కడ అంటే మీరు వర్క్ చేస్తున్న ప్రదేశంలో ఎవరైనా గొడవ పడినా, ఎవరైనా వాగ్వాదం పెట్టుకున్నా మీరు వారితో అస్సలు వాగ్వాదం పెట్టుకోకండి. వారికి మీరు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి గొడవలకి మీరు దూరంగా ఉండడం వల్ల అది మీకు రాబోయే ప్రమాదాలను తగ్గిస్తుంది, అంతేకాకుండా నివారిస్తుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కన్య రాశి వారికి అన్ని గుణాలలో చాలా వరకు వ్యక్తులను చూస్తే ఆకర్షణీయంగా ఉంటారు. మాట తీరు చూస్తే చాలా వరకు అట్రాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఎవరైనా వీరితో మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడాలి అన్నట్టుగా ఉంటుంది వీరి యొక్క మాట తీరు అని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా కన్య రాశి వారు ఎదుటి వ్యక్తులు మేము మాట్లాడే మాటల్ని పాజిటివ్గా తీసుకుంటున్నారా లేదా నెగిటివ్గా తీసుకుంటున్నారా, లేదు అంటే వాళ్ళు నెగిటివ్గా తీసుకున్న దాన్ని మీకు ప్రమాదం తలపెట్టే అవకాశం ఏమైనా ఉందా, ఇలాంటివన్నీ ఆలోచించి మీరు ఏది మాట్లాడినా ఆచితూచి అడుగులు వేసి మరీ మాట్లాడండి. అలా మాట్లాడడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రమాదాలు అనేవి రావు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఎన్నో రకాలుగా అందరి గురించి ఆలోచించి అన్ని మాటలు చెప్తారు, కానీ అవి మీ గురించి ఎవరు అలా ఆలోచించి చెప్పరు. కాబట్టి మీ గురించి ఎవరు పాజిటివ్గా ఆలోచిస్తారో, మీరు చెప్పిన మాటల్ని ఎవరైతే పాజిటివ్గా తీసుకుంటారో వారితో మాత్రమే మీరు మాట్లాడండి, మీ సంభాషణని కొనసాగించండి. మిమ్మల్ని శత్రువులుగా భావించే వారికి మీరు దూరంగా ఉండడమే అది మీకు శ్రేయస్కరం అని చెప్పుకోవచ్చు. సో చూసారు కదండి, కన్య రాశి వారికి ఎలాంటి దేవతారాధన చేసుకోవాలి అనేది కనుక చూసుకున్నట్లయితే విష్ణు సహస్రనామ పారాయణం లేదంటే శివారాధన చేసుకోవడం వల్ల మీకంతా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో చూసారు కదండి, కన్య రాశి వారికి డిసెంబర్ 1, 2, 3వ తారీఖుల్లో ఒక ఫోన్ కాల్ వల్ల ఒక స్త్రీ ఏం చెప్తుంది అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.